ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక పేరు చెప్పారు, గడ్డం సుబ్రహ్మణ్యం. గడ్డం సుబ్రహ్మణ్యం అనేది పార్టీలో సీనియర్ లీడర్. అంటే పరిటాల రవీంద్ర గారిని పార్టీలోకి తీసుకొచ్చింది, ఎన్టీ రామారావు గారికి పరిచయం చేసింది కూడా గడ్డం సుబ్రహ్మణ్యమే అంటుంటారు. అది వాస్తవమే. అయితే గడ్డం సుబ్రహ్మణ్యం ఈరోజు ఏ పదవి లేకోకుండా ఉండిపోయారు. అంటే మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడైనా గడ్డం సుబ్రహ్మణ్యంకి న్యాయం చేయాలని మీకు అనిపించలేదా? లేదు, ఆయన కూడా మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అయినారు. అది మర్చిపోతే ఎట్లా? మీరు మర్చిపోతే ఎట్లా? మార్కెట్ ఎట్లా అంటే అంతటితో సరిపెట్టేస్తారా గడ్డం సుబ్రహ్మణ్యం? సరే, మరి అది పరిస్థితి. మేము కూడా చూడి, మాకు అవకాశం వచ్చినప్పుడు ఆయనకు కూడా తెలుసు. నేను ఆయన పేరు కూడా చెప్పాను, ఆయన భార్య ఉంది చెప్పమంటే, లేదయ్యా ఇప్పుడు ఈ టైంలో మీరు అట్లా వద్దు, ఎవరైనా ఇంపార్టెంట్ అయినా పరిటాల ఇంట్లో కానీ వాళ్ళు ఎవరో ఉన్నారంట, లేదంటే పయ్యావుల కేసు వాళ్ళు వదిలిందంట, వాళ్ళు కానీ వాళ్ళు ఎవరినో ఒప్పించగలిగితే బాగుంటుంది అని చెప్పినాడు. కానీ ఆయన భార్య ఉండదు ఏంటంటే అట్లా కూడా అది మన ప్రతిపక్షంలో ఉన్న అట్లా పనికి వస్తాయని కూడా అడిగినాడు సార్. ఉండేది చెప్తున్నాను. ఇప్పుడు కనీసం గడ్డం సుబ్రహ్మణ్యం కూడా గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మీరంతా సీనియర్లంతా కలిసి గడ్డం సుబ్రహ్మణ్యం ఎందుకు ప్రపోజ్ చేయలేదు ఎమ్మెల్సీకి? అది ఏమో, అది ఇంకా అంతా ఇంకా ఆయన ఉన్నటువంటి వాళ్ళు అడగాల. అప్పుడు అదేం నాకు ఐడియా రాలేదు. అట్లా చూడి, ఆయన భార్య కావాలంటే నేను ఆయన ఎదురుగా చెప్పాను. పరిటాల చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంటుంది ఏంటంటే, వద్దండి వాళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే కేసీ నారాయణ ఇంట్లో ఫ్యామిలీ కానీ, పయ్యావుల ఫ్యామిలీ కానీ, మరి పరిటాల వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఆ మూడేట్ల ఫ్యామిలీ చూడమని చెప్తే అది వీలు కాకపోతే అప్పుడు ఆయన మా భార్యని ఎవరిని నిమ్మలకిష్ట భార్యని సెట్ చేశాను. ప్రస్తుతము పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతము. అంటే ఓటర్ల నమోదు కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ గడ్డం సుబ్బు కూడా పట్టభద్రుడే. ఆయన పేరుని ఎందుకు ప్రపోజ్ అంటే ఆయన కేజీ రెడ్డి గారిని మీ పార్టీ ప్రతిపాదించింది. అంటే కేజీ రెడ్డితో నోట్ల కట్టలు ఉన్నాయన, గడ్డం సుబ్రహ్మణ్యం ఖాళీ చేతులు ఉన్నాయన. అది చూడి, అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించచ్చు. మీరు అంతా చంద్రబాబు నాయుడు అడగాల్సి వచ్చాను. నువ్వు నన్ను అడిగితే హనుమంతరావు చౌదరిని చంద్రబాబు రాష్ట్రం అంతా చూస్తుంటారు. అంటే ఈ జిల్లాల నుంచి ప్రతిపాదన అనేది మీలాంటి సీనియర్లు అంతా పంపించవచ్చు. బాబు గారు ఇతను జిల్లాలో నమ్ముకొని ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు, అతనికి ఇస్తే బాగుంటుంది, గడ్డం సుబ్రహ్మణ్యం వైపు ఒకసారి చూడండి, అతనికి ఇస్తే మేమంతా గెలిపించుకుంటాము అని మీరు సీనియర్లుగా మీరంతా కూడా ఒక పార్టీ జిల్లా మాజీ అధ్యక్షునిగా అన్ని కూడా మీరు ప్రపోజ్ చేయొచ్చు. అంటే అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా లేదా అని? అదేం లేదు. నేను అట్లా అబద్ధం, నాకు మాట్లాడేది రాదు, అది నాకు అట్లా అలవాట్లేదు. వాస్తవంగా అంటే ఆయన అవసరమైనప్పుడు ఆయన ఎదురుగా ఆయనకు భార్య పేరు చెప్పాను. అప్పుడు వీలు కాలేదు కాబట్టి నాకు తెలిసిన అభిప్రాయంలో తర్వాత నేను అటువంటి ప్రయత్నం చేయలే. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ముందుకు సాగిపోతున్న గడ్డం సుబ్రహ్మణ్యంకి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతుంది అంటారా లేదంటారా? జరుగుతుంది వాటి కోసం. అంటే ఆయన కూడా బాగా అందరికీ అమ్ముకబుల్గా ఉంటే చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు అమికబుల్గా లేడనా గడ్డం సుబ్రహ్మణ్యం? సరే, ముందే చెప్తున్నా నేను, మరి లేరా ఉన్నారంటే ఉంటే అంత బాగా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. అంతే. ఆయన కూడా గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో కేజీ రెడ్డి స్థానంలో చెప్తున్నారు. కేజీ రెడ్డి గారు కూడా పార్టీగా కర్నూలు జిల్లాలో ఎంతో కృషి చేస్తున్నాడు కాబట్టి కర్నూలు జిల్లాలో కొద్దిగా పార్టీ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా కొద్దిగా ఇక్కడంతా ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నుంచి తెలుగుదేశంలోకి వచ్చేసారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎనహౌ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కవర్ చేసుకుని ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నెగ్గడానికి కోసం కృషి చేస్తారు ఇక్కడ. అదే కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మెజార్టీ ఓట్లు సాధిస్తే ఎమ్మెల్సీ గెలుస్తారు. మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటేనే వ్యూహం పన్నాల్సి ఉంటుంది. అన్ని రకాల చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ స్థానికంగా ఈ జిల్లాకు సంబంధించింది అయితే స్థానికులను అడిగి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు సార్. అలాగే మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన నిర్ణయం అందరినీ కలిపి అందరినీ కూర్చోబెట్టి అందరినీ తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. కేజీ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో ఎవరు లేరు కాబట్టి ఎవరినో ప్రపోజ్ చేసి ఎక్కువగా అందరికీ ఎవరి పేరైతే నాంతుంటుందో వాళ్ళని చేశారు. నేను ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.